నమస్తే, నేను గౌతమి. ఖాతాదారు కనిపిస్తే చాలు పెనాల్టీ కట్టమంటూ బ్యాంకులు బెదిరిస్తున్నాయి. బ్యాంకులో డబ్బులు జమ చేస్తే పెనాల్టీ, బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తే పెనాల్టీ, బ్యాంకులో సరిపడా డబ్బులు ఉంచకపోతే పెనాల్టీ, బ్యాంకులో ఉన్న డబ్బును ఖర్చు చేయకపోయినా పెనాల్టీ, ఏటీఎం సెంటర్లో అడుగుపెట్టినా, బ్యాంకు వైపు కన్నెత్తి చూసినా, కలలో డబ్బులు డ్రా చేసినా కూడా పెనాల్టీ కట్టాల్సిందే. ఖాతాదారుల సొమ్ములను పెనాల్టీల రూపంలో లాగేసి జేబులు ఖాళీ చేసి క్యాష్లెస్ సొసైటీని ఆవిష్కరించాలని బ్యాంకులు తెగముచ్చట పడిపోతున్నాయి. ఈ విషయంలో బ్యాంకులకు అటు ఆర్బీఐ ఇటు ప్రభుత్వం కూడా కావాల్సినంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఖాతాదారుల గోబ గుయ్యమనేలా కొట్టమంటున్నాయి. పెనాల్టీ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారా? అయితే కట్టండి పెనాల్టీ. మీ ఖాతా నుండి డబ్బు తీశారా? ఇక ఆలస్యం ఎందుకు, తీయండి పెనాల్టీ. మీ బ్యాంకు ఖాతాలో సరిపడా డబ్బులు లేవా? అప్పే చేస్తారో దోచుకొస్తారో తెలియదు, కానీ పెనాల్టీ కట్టేయండి. ఏటీఎంలో ఏ ట్రాన్సాక్షన్ ఏది జరగలేదా? అయినా సరే పెనాల్టీ తప్పదండి బాబు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడానికి దేశంలోని బ్యాంకులన్నీ కలిసి వినూత్న పెనాల్టీ పథకాన్ని రూపొందించాయి. బలవంతంగా అమలు చేయడానికి కొరడాలు పట్టుకుని సిద్ధమైపోతున్నాయి. ఈ విషయంలో తమకేమీ పూచీ లేదన్నట్లు ప్రభుత్వం, ఆర్బీఐలు ఎటో చూస్తున్నట్లు నటిస్తున్నాయి. బ్యాంకు వైపుకెళ్ళొద్దురా డింగరీ అని పాట కట్టి పాడుకోవలసిన సిచ్యుయేషన్లో ఉన్నాము అందరం. నోట్ల రద్దు దుడ్డుకర్రతో దేశంలోని మెజారిటీ ప్రజల వెన్ను విరిచిన ఘటన నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే బ్యాంకులు ప్రజల కాళ్ళు చేతులు విరగొట్టడానికి రెడీ అయిపోయాయి. మీ బ్యాంకు ఖాతాలో మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదు. నెలకి 3 సార్లు డిపాజిట్ చేస్తే ఓకే. అంతకు మించితే ప్రతి డిపాజిట్ మీద ఓ 50 రూపాయల బాదుడు ఉచితం అన్నమాట. ఇక మా ఖాతాయే కదా, మా డబ్బులే కదా, ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకుందాం అనుకోకండి. మీకెంత అవసరం ఉన్నా 4 సార్లు డ్రా చేసుకుంటే ఏం కాదు. 5ఓసారి మీ కార్డు పట్టుకెళ్లి ఏటీఎంలో గీకారనుకోండి, మీ ఖాతాలోంచి ఓ 150 రూపాయలు మాయమైపోతాయి. మీకంటూ ఓ బ్యాంకు ఖాతా ఉంది కదా, మీ దగ్గర డబ్బులుంటేనే అందులో డిపాజిట్ చేసుకుంటారు. డబ్బులు లేకపోతే ఖాతాలో డబ్బులు ఉండవు. ఇది ఇప్పటి వరకు పర్వాలేదు, కానీ వచ్చే నెల నుంచి అలా కుదరదు. మీ బ్యాంకు ఖాతాలో కనీసం 5,000 రూపాయల బ్యాలెన్స్ ఉండాల్సిందే. జేబులో డబ్బులు లేవు, ఏం చేయమంటారని అమాయకంగా ప్రశ్నించకండి. బ్యాలెన్స్ లేకపోతే నెలకి ఓ 100, దాని మీద సర్వీస్ ఛార్జీల కింద మరో 20 రూపాయలు వెరసి ఓ 120 రూపాయల దాకా మీ మీద జరిమానా వేసేస్తారు. పొదుపు ఖాతాలకు ఓ రేటు, కరెంటు ఖాతాలకు మరో రేటు. ప్రతి ఒక్కరికి మాత్రం తప్పనిసరిగా బాదుడు పోటు. బ్యాంకింగ్ రంగం సామాన్య మధ్యతరగతి ప్రజల జేబులను ఖాళీ చేసి ప్రధాని నరేంద్ర మోదీ కలలు కంటున్న క్యాష్లెస్ సొసైటీ ఆవిష్కరణకు కృషి చేద్దామనుకుంటున్నారు. మునుముందు ఏటీఎం సెంటర్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లినా, బ్యాంకుల ముందు నిలబడి బ్యాంకులకేసి చూసినా కూడా ఎంతో కొంత పెనాల్టీ వేయడానికి సన్నాహాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముందుగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ బాదుడు పథకాన్ని తెరపైకి తెచ్చాయి. ఆ వెంటనే దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ తాను ఈ పెనాల్టీ స్కీమ్లో చేరిపోయింది. బ్యాంకులో ఖాతా తెరిస్తే చాలు, మీ జేబులో ఉన్న డబ్బులతో పాటు మీరు భవిష్యత్తులో సంపాదించబోయే ఆదాయం కూడా మాయమైపోయేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. అన్నింటినీ మించిన దుర్మార్గం ఏంటంటే, సాధారణంగా బ్యాంకులకు సంబంధించి ఇలాంటి బాదుడు కార్యక్రమాలను ఆరంభించే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుని తానే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కేంద్రంలోని ఆర్థిక మంత్రో లేదంటే మొన్నటి నోట్ల రద్దు వ్యవహారం మాదిరిగా ప్రధానమంత్రో ఈ నిర్ణయంపై తమ వైఖరిని కూడా ప్రజలకు వివరిస్తారు. కానీ ప్రస్తుత బాదుడు పథకం విషయంలో మాత్రం అటు ఆర్బీఐ నోరు మెదపడం లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వమూ నోరు మెదపడం లేదు. ఈ బాదుడు గురించి ఆర్బీఐకి కేంద్రానికి తెలుసో లేదో అని పాపం మధ్యతరగతి అమాయకులు డైలమాలో ఉంటారు. కానీ ఆ రెంటికి తెలియకుండా బ్యాంకులు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని తమంతట తాముగా ప్రకటించలేవు. ఈ రోజున ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని బ్యాంకుల ద్వారా చేయాలనేటటువంటి నిబంధన మేరకు
4 ట్రాన్సాక్షన్లు కనుక దాటితే 5వ ట్రాన్సాక్షన్ నుంచి ₹150 మినిమం ఛార్జెస్గా వేస్తామని చెప్పి ముందు ప్రైవేట్ బ్యాంకులు రంగంలోకి వచ్చినాయి. ఆ తర్వాత దీని పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు దీన్ని కామన్గా ఫాలో అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఈ జనధన ఖాతాలని, నో ఫ్రిల్ అకౌంట్స్ని, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మొత్తం ప్రజలందరినీ మమేకం చేయాలనేటటువంటి ఒక కార్యక్రమంతో ఈవెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేసినారు. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, ₹5,000 కనుక మినిమం బ్యాలెన్స్లు కనుక లేకపోతే ఆటోమేటిక్గా వారికి ఒక ₹20, ₹50 ఛార్జెస్ వసూలు చేస్తామని. అంటే ఎక్కడెక్కడో ఈ రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా పోగొట్టుకున్నటువంటి సొమ్ముని మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ని అప్పర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి లాభాలు సంపాదించేటటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని చేస్తున్నారు. ఇప్పటికి వారం రోజులైంది, ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోరిప్పలేదు, అదే రకంగా ప్రభుత్వాలు కూడా నోరిప్పట్లేదు. అంటే ఇవన్నీ ప్రభుత్వాల మద్దతుతో, రిజర్వ్ బ్యాంక్ మద్దతుతో జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా మాత్రమే చూడాల్సి వస్తుంది. బ్యాంకులు తలపెట్టిన ఈ బాదుడు పథకం పట్ల దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగుతోంది. ఈ తలతిక్క నిర్ణయానికి నిరసనగా ఏప్రిల్ 6వ తేదీన ఎవరూ కూడా బ్యాంకు లావాదేవీలు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేయాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. దానికి అనూహ్యంగా తిరుగులేని స్పందన లభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. అందరూ కూడా బ్యాంకులను, ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, బ్యాంకింగ్ రంగ నిపుణుల్లోనూ ఈ నిర్ణయం పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇది అమానుషమైన చర్య అని బ్యాంకు ఉద్యోగుల సంఘాల నేతలు కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. అసలు బ్యాంకు ఖాతా లేకుండా ఏ ట్రాన్సాక్షన్ జరగకూడదనే ఒక పాలసీ గవర్నమెంట్ తీసుకుంటూ ఈ చర్య చేపట్టడం మాత్రం చాలా అమానుషం అని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద కోట్లాది రూపాయల్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళ మీద ఛార్జెస్ వేసినట్లయితే అది వాళ్ళు కట్టగలరు. వాళ్ళు తీసుకున్నటువంటి సదుపాయాలు, బ్యాంకింగ్లో వాళ్ళు చూసుకున్న సర్వీసెస్ కూడా అలా ఉన్నాయి. కానీ కేవలం 10,000, 15,000 సంపాదిస్తూ శాలరీలు అందులో అకౌంట్లో వేసుకుంటూ దాంట్లో మీద ఛార్జెస్ ఇన్నిసార్లు 3 సార్లు మించి మీరు విత్డ్రా చేసినట్లయితే మీ మీద ఇది వసూలు చేస్తాం. ఏటీఎంలు బాగా అలవాటు చేశారు ప్రజలందరికీ. బ్యాంకుల్లో రాకుండా ప్రతి బ్రాంచ్లోనూ ఏటీఎం పెట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి బ్యాంకు ఏటీఎంలు పెట్టి దాదాపు ఇవాళ 70-80% మంది ప్రజలు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు అక్కడ కూడా ఛార్జీలు మోత విధించడం అంటే ఇది ముఖ్యంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా కామన్ పీపుల్, శాలరీడ్ ఎంప్లాయీస్, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇంట్లో డబ్బు పెట్టుకున్నట్లయితే దానికి భద్రత ఉండదని చెప్పి పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళు కూడా వచ్చి వాళ్ళ పెన్షన్ అకౌంట్స్ ఇవి పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇది బ్యాంకులో ఏది డ్రా చేయాలన్నా దీని మీద ఎంత ఛార్జ్ పడుద్దని ఒక పట్టిక చూసుకోవాల్సిన అవసరం. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక జన్ధన్ యోజన పథకం పేరిట ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. నగదు లావాదేవీలకు సంబంధించి ఏం చేసినా బ్యాంకుల ద్వారానే జరగాలన్నారు. నోట్ల రద్దు సమయంలోనూ అదే చెప్పారు. నగదు లావాదేవీలను నివారించి డిజిటల్ లావాదేవీలను తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇదంతా నల్లధనాన్ని అరికట్టడానికే అని నమ్మబలికింది. అయితే ఇప్పుడు బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయం చూస్తే మునుముందు ఎవరూ కూడా బ్యాంకుల వైపు చూడ్డానికి భయపడే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తుగ్లక్ పాలన తరహా నిర్ణయమే అంటున్నారు మేధావులు. ఏటీఎంలో కనుక మనం డ్రా చేసుకోవడానికి ప్రయత్నించేటట్లయితే దానిలో క్యాష్ లేకపోయినా కానీ మన క్యాష్ విత్డ్రా చేసుకోలేకపోయినా కానీ ట్రాన్సాక్షన్ చేసినందుకు ఇంత అమౌంట్ అని తీసేయాలని చెప్పి ఒక నిర్ణయం. అలాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు, ఉదాహరణకి డిపాజిట్లు 3 సార్ల కంటే ఎక్కువ చేసేటట్లయితే బ్యాంకులో మన అకౌంట్లో మనం డిపాజిట్ చేసుకుని ఎక్కడి నుంచి ఏ డిపాజిట్లు జరిగినా 3 కంటే పైబడిన డిపాజిట్లు జరిగేటట్లయితే ఒక నెలలో ఒక అకౌంట్లో ఆ పైన వాటికి డిపాజిట్కి ₹50 చొప్పున కట్ చేసే ఆలోచన కూడా బ్యాంకింగ్ రంగంలో ఉంది. కాబట్టి ఒక రకమైనటువంటి తొగ్లక్ వ్యవస్థ, లేకపోతే ఒక దారుణమైనటువంటి బ్యాంకింగ్ రంగం అంటే ఈరోజు కాబూలీ వాళ్ళ తరహాలో దాన్ని తయారు చేస్తున్నటువంటి తీరులో బ్యాంకింగ్ అధికారుల తీరు కానీ, ప్రభుత్వం తీరు కానీ ఈరోజు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తీరు కానీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏంటంటే అసలే మామూలుగానే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అంటే ప్రజలు భయపడిపోయే పరిస్థితి ఆ రోజు తెచ్చిపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంకులకు విశ్వసనీయత కూడా పూర్తిగా దెబ్బతింది. కాబట్టి ఏంటంటే ఈ రోజున పరిస్థితిలో బ్యాంకింగ్ రంగం తాలూకు క్రెడిబిలిటీని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా మొన్న జరిగినటువంటి డ్యామేజ్ తర్వాత మరింతగా బ్యాంకింగ్ రంగం క్రెడిబిలిటీ దెబ్బతింటం కనపడుతుంది. ప్రైవేట్ బ్యాంకుల లక్ష్యం లాభాలు దండుకోవడమే. అవి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆశ్చర్యపోనవసరం ఉండదు. కానీ ఎస్బీఐ వంటి అతిపెద్ద జాతీయ బ్యాంకు సైతం ప్రజా వ్యతిరేకమైన ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ లాభాల కోసం పెట్టినటువంటి బ్యాంకులు. అవి పెట్టినట్లయితే కొంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఓన్లీ దృష్టి ప్రజల దగ్గర నుంచి లాభాలు ఆర్జించడం. కానీ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయం కలిగించాలో, బ్యాంకింగ్ ఒక ఫండమెంటల్ రైట్గా ఉండాలని చెప్పి బ్యాంక్ యూనియన్స్గా మేము కోరుతున్న సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్షలాది కోట్లాది సామాన్య ప్రజల అకౌంట్లు ఉన్నటువంటిది. ముఖ్యంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ శాలరీ అకౌంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. వాళ్ళు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ని అనుసరించి వాళ్ళు కూడా ఈ ఛార్జెస్, విత్డ్రాయల్ మీద ఛార్జెస్, క్యాష్ డిపాజిట్ చేస్తే ఛార్జెస్, ఏటీఎంస్లో ఛార్జెస్, ఈ రకంగా రకరకాలుగా ఛార్జెస్ వసూలు చేయడం అనేది మాత్రం ప్రజలకి బ్యాంకింగ్ని దూరంగా చేసి ప్రైవేట్ బ్యాంకుల వైపు, ఇంకా చిన్న చిన్న ప్రైవేట్ బ్యాంకులు లేకపోతే అనాథరైజ్డ్ పొదుపు సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఈ చిట్టీలు, చిట్ ఫండ్స్ ఇలాంటి వైపు మరలించడానికి ఇది ఒక ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు, బ్యాంకులు కలిసి ఆడుతున్న నాటకమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. గత 15 రోజులుగా అనేక ఏటీఎంలు ఫంక్షన్ చేయనటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక కాలనీలో ఒక 10 ఏటీఎంస్ ఉంటే ఆ 10 ఏటీఎంలో దాదాపుగా 9 ఏటీఎంలు పనిచేయకపోవటం, కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేయటం. దీనిలో మరీ ముఖ్యంగా చూస్తే ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు సంపాదించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంకుల నుంచి ఇదే అదనుగా తోచుకుని ఎక్కువ రూపంలో డబ్బుల్ని వసూలు చేసేటటువంటి కార్యక్రమాలు వారు తలపెట్టారు. అంటే బ్యాంకుల నుంచి ఈ రకమైనటువంటి హెచ్చు రూపంలో మనీని వాళ్ళు రికవర్ చేస్తే ఆ మనీని రికవర్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో ఖాతాదారుల నుంచి బ్యాంకులు రికవర్ చేసేటటువంటి ప్రాసెస్లో పడ్డారు. ఇవన్నీ కూడా ప్రజలని దోపిడీ చేసేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా మాత్రమే గమనించాలి. అయినా అసలు తమ ఖాతాలో దాచుకున్న డబ్బులను అవసరం వచ్చినప్పుడు తీసుకునే హక్కు ఖాతాదారుడికి ఉంటుంది. తనకి ఎంత అవసరమో అంత మొత్తమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ రంగం అత్యంత దుర్మార్గంగా రూపొందించిన నిబంధనల వల్ల ప్రజలు ఈ హక్కును కోల్పోతున్నారు. ఉదాహరణకు 10,000 జీతం ఉండే ఓ సామాన్యుడు తన ఖాతా నుండి నెలలో 4 సార్లు 1,000 రూపాయల చొప్పున డ్రా చేశాడనుకుందాం. ఆ తర్వాత అవసరం వచ్చి ఓ 300 డ్రా చేయడానికి అతను వెళ్తే 300తో పాటు మరో 150 రూపాయలు పెనాల్టీ రూపంలో పోతాయి. ఇదేం దోపిడీ, ఇదేం దుర్మార్గం. ఇలా ఇష్టారాజ్యంగా పేదలను దోచుకునే అధికారాన్ని బ్యాంకులకు ఎవరిచ్చారు? ఇంతటి కఠినతర నిర్ణయాలను బ్యాంకులు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత రాకపోతే ఈ నిర్ణయాలు చాప కింద నీరులా అమలు చేసుకుపోవచ్చునన్నది వారి ఎత్తుగడ. ప్రజాస్వామిక వ్యవస్థల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ దోపిడీ పథకంపై దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారు. దీనిపై పోరాటానికి పిడికిళ్లు బిగిస్తున్నారు. బ్యాంకుల బాదుడు పథకం వెనుక ఆంతర్యం ఏంటి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాంకులు బతికేదే సాధారణ ఖాతాదారుల డిపాజిట్లపై. ఆ డిపాజిట్ల సొమ్మునే రుణాలకు తిప్పి వడ్డీల రూపంలో లాభాలు ఆర్జిస్తున్నాయి బ్యాంకులు. తమకి లాభాలు తెచ్చిపెట్టే ఖాతాదారుల జేబులే కత్తిరించాలని బ్యాంకుల యాజమాన్యాలు అనుకోవడం అత్యంత దుర్మార్గమే అంటున్నారు నిపుణులు. నోట్ల రద్దు జరిగిన వెంటనే నగదు కొరతతో అతలాకుతలమైన పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కావడం పట్ల ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఖాతాదారుణ్ణి నిలువునా దోచుకుని ఎడాపెడా బాధేసి కుళ్లబొడి చేయడానికి బ్యాంకులు రెడీ అయిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా బ్యాంకింగ్ రంగం సామాన్య మధ్యతరగతి ప్రజలనే రుసుములు, సేవా పన్నుల పేరుతో తిరుక్షవరం చేయడం దోపిడీ రాజ్యమే అవుతుందని అంటున్నారు మేధావులు. దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని, అందరూ నిరసనగళం విప్పాలని వారు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోరు విప్పాలి, ప్రభుత్వాలు నోరు విప్పాలి. ప్రజల దగ్గర నుంచి సర్వీస్ ఛార్జెస్ రూపంలో వేల కోట్ల రూపాయల దోపిడీకి ఏదైతే తెర తీశారో దాన్ని అరికట్టేటటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా సరే నగదు ఎకానమీలోంచి డిజిటల్ ఎకానమీలోకి మీరు ప్రయాణం చేసేటప్పుడు డిజిటల్ ఎకానమీలో భాగం అయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సర్వీస్ ఛార్జెస్ లేనటువంటి డిజిటల్ ఎకానమీ చేయాలి.
అంతేగాని నగదు రూపంలో ఒక పైసా కూడా సర్వీస్ ఛార్జీ పే చేయనటువంటి వ్యక్తుల దగ్గర డిజిటల్ ఎకానమీలో వేల కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కొంతమంది కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని ఖండించాల్సిందే. బ్యాంకుల్ని తప్పనిసరిగా రాని బాకీలను రికవర్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో వాళ్ళు మమేకం కావాలి. కానీ ప్రజలు ఎవరైతే ఖాతాదారులు ఖాతాలు ఓపెన్ చేసినారో వారి దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది అన్యాయం. ఈ రకంగా కనుక చూస్తే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఆ డబ్బునంతా కూడా ఇళ్లలో దాచుకోవటం, వేరే రూపంలో వెళ్ళటం దానికి ఒక పరిష్కారంగా కనిపిస్తుంది తప్పిస్తే ఈ రకమైనటువంటి అరాచకమైన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఆర్బీఐ నోరువిప్పి ఈ రకమైన చర్యలు ఖచ్చితంగా అరికట్టాల్సిందే. నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? నల్లధనాన్ని వెలికి తీయడానికే నోట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నల్లధనం దొరికి తీరుతుందని పేర్కొంది. తీరా నోట్ల రద్దు తర్వాత దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లన్నీ బ్యాంకుల్లో జమైపోయాయి. ఏ ఒక్క నల్ల కుబేరుడిపైనా కేసు నమోదు కాలేదు. నల్ల కుబేర్లు దొరికిన దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం అంచనా తప్పినట్లే కదా. 500, 1000 వంటి పెద్ద నోట్లు ఉంటేనే నల్లధనం పోగుపడుతోందని వాదించిన ప్రభుత్వం అంతకంటే పెద్దదైన 2000 నోట్లు ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయాన్ని తలా తోకాలేని నిర్ణయంగానే మేధావులు అభివర్ణించారు. నోట్ల రద్దు తర్వాత నగదు కొరతతో అల్లాడిన జనానికి బ్యాంకులు ముందుగా 2000 రూపాయల నోట్లను మాత్రమే ఇచ్చాయి. దాంతో చిల్లర లేక నానా అవస్థలు పడ్డారు. ఆ తర్వాత 500 రూపాయల నోట్లు దశల వారీగా విడుదల చేశారు. ఇప్పుడు బ్యాంకుల్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏ బ్యాంకులోనూ ఇప్పుడు 2000 రూపాయల నోట్లు కనబడడం లేదు. ఆ కారణంగానే ఏటీఎంలలో కూడా 2000 రూపాయల నోటు కనబడడం లేదు. పెద్ద నోట్లు అందుబాటులో లేక మెజార్టీ ఏటీఎం సెంటర్లు నో క్యాష్ బోర్డులు తగిలించుకుని జనాన్ని వెక్కిరిస్తున్నాయి. 2000 రూపాయల నోట్లన్నీ నల్ల కుబేర్ల దగ్గరికి పోతున్నాయని మేధావులు అనుమానిస్తున్నారు. ఈ పెరిగిన చలామణిలో జరుగుతుంది ఏంటంటే ఈరోజు పెద్ద నోట్లైనటువంటి 2000 నోట్లని ప్రజలు వాళ్ళకి అది ఆ నోట్ అందిన తర్వాత తిరిగి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయటం. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం మీద ఆ మేరకు విశ్వాసం దెబ్బతింది. రెండో పక్కన ఇంకోటి జరుగుతుంది ఏంటంటే 2000 నోట్ అనేది చాలా పెద్ద నోటు కాబట్టి ఏ బ్లాక్ మనీని అరికట్టడానికి ఆ రోజు డిమానిటైజేషన్ నా పెద్ద నోట్ల రద్దు చేసామని చెప్పి ప్రభుత్వం చెప్పిందో ఆ బ్లాక్ మనీ రూపంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున 2000 జమ అవుతున్నాయి. మళ్ళీ బ్లాక్ మనీ లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. తిరిగి బ్యాంకులోకి రావట్లే. బ్లాక్ మనీ రూపంలో సర్క్యులేషన్లో కొంత భాగం, పెద్ద భాగం ఉంది. కాబట్టి ఏంటి ఈరోజు జరిగింది, ప్రభుత్వం ఆశించినటువంటి డిమానిటైజేషన్ ఫలితం వాళ్ళు చెప్పినటువంటి కారణమైన మొదట్లో కొన్నాళ్ళు బ్లాక్ మనీని అరికడతాం అనేది పూర్తిగా అబద్ధమని ఈరోజు వాళ్ళు అతిపెద్ద డినామినేషన్, అంతకుముందున్న డినామినేషన్ 1000 రూపాయల నోట్ల కంటే పెద్ద డినామినేషన్ 2000 తెస్తే అది ఇంకా సులువుగా బ్లాక్ మనీని జమ చేయడానికి, బ్లాక్ మనీని దాచుకోవడానికి వీలుగా ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో వాస్తవానికి బ్లాక్ మనీ పెరుగుతుంది. బ్లాక్ మనీ సర్క్యులేషన్, లావాదేవీలకు సంబంధించి తిరిగి తన యథా పరిస్థితికి వచ్చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందించడానికి నల్ల కుబేర్లు ఇప్పటి నుంచే 2000 రూపాయల నోట్లను తమ ఖజానాల్లో దాచేస్తున్నారని వారంటున్నారు. ఈ 2000 రూపాయల నోట్లు ఏదైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల నగదు విలువ కలిగినటువంటి 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి చలామణి అయినాయి. బట్ మార్కెట్లోకి వెళ్ళినటువంటి 2000 రూపాయల నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి రాకపోవడం అనేటటువంటి గమనించాం. అంటే దాని అర్థం ఇప్పటికీ కూడా ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నల్లధనం విపరీతంగా కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వచ్చే ఎన్నికల్లో దీన్ని మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టడం కోసం, పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడం కోసం ఈ 2000 రూపాయలు మళ్ళీ దాన్ని తిరిగి దాచారా అనేటటువంటి అనుమానం వచ్చేటటువంటి రీతిలో ఇది మార్కెట్లోకి చలామణి లేకుండా అడ్డుకుంటున్నారు. బ్యాంకులు మనుగడ సాధిస్తున్నాయి అంటే ఖాతాదారుల డిపాజిట్లే కారణం. ఖాతాదారులకు అత్యల్ప వడ్డీనిస్తున్న బ్యాంకులు వారి డిపాజిట్లను అధిక వడ్డీకి అప్పులకిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. బ్యాంకు ఉద్యోగుల జీతభత్యాలు నెల నెలా అందుతున్నాయి అంటే ఖాతాదారుల డిపాజిట్లతో చేసిన వ్యాపారమే కారణం. అదే కార్పొరేట్ సంస్థలు, బడా పారిశ్రామికవేత్తల ఖాతాలైతే బ్యాంకులు మరోలా వ్యవహరిస్తాయి. కార్పొరేట్ పెద్దలకు పెద్ద మొత్తంలో ఉదారంగా అప్పులిస్తాయి. వారు కట్టలేరని బ్యాంక్ అధికారులే నిర్ణయం చేసి వడ్డీ రాయితీలు ఇస్తారు. అప్పటికీ మేం బాకీలు తీర్చలేము అనే మొండి బకాయిదారులకు మొత్తం రుణాలే మాఫీ చేసేస్తారు. అక్కడ నష్టపోయిన ఆదాయాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి దొంగదారిలో దండుకోవాలని బ్యాంకులు అనుకుంటున్నాయి. ఆ ఆలోచనలోంచే బాదుడు కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. దీనివల్ల బ్యాంక్స్కి చాలా లాభం వస్తుంది. సేవింగ్స్ ఖాతాల్లో ప్రజలు డబ్బు పెట్టినట్లయితే దాన్ని చాలా తక్కువ వడ్డీ ఇస్తున్నారు. సేవింగ్స్ ఖాతా మీద కేవలం 4.5% ఇస్తున్నది. కానీ దాన్ని బ్యాంకులు
అధిక మొత్తంలో అప్పులు వేరే వాటికి ఇచ్చి దాని లాభాలు ఆర్జిస్తుంది. ఈ సేవింగ్స్ లేకపోయినట్లయితే బ్యాంకులకి వాళ్ళ ఆదాయమే లేదు. పెద్ద మొత్తంలో సేవింగ్స్ ఉన్నటువంటి వాళ్ళని సేవింగ్స్ మీద ఛార్జీలు వసూలు చేసి బ్యాంకులు అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ రికవరీ చేయకుండా వాళ్ళకి వడ్డీ మీద రాయితీ ఇస్తూ ప్రతి సంవత్సరం వందలాది కోట్ల రూపాయలు ఈ రాని బాకీల కింద వాళ్ళకి రద్దు చేస్తూ సామాన్య ప్రజల్ని బ్యాంకులో పొదుపు చేసుకునేవాడిని బాధించడం మాత్రం ఇది ఖండించాల్సిందే. దీని మీద బ్యాంకు ఉద్యోగులుగా మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. దీని మీద ఉద్యమాలు కూడా చేసి సామాన్య ప్రజలకు అండగా ఉండటానికి కూడా బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు పడుకున్నాయి. రోజువారీ కూలీనాలీ చేసుకునే నిరుపేదల జీవితాలు నరకప్రాయమయ్యాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ మీదే ఇది దుష్ప్రభావాన్ని చూపించింది. అయితే తాము తీసుకున్న నిర్ణయం మంచిదేనని కేంద్రం బుకాయిస్తూ వచ్చింది. అంతేకాదు నోట్ల రద్దు జరిగినా జీడీపీ కూడా అద్భుతంగా ఉందంటూ ప్రకటించింది. అయితే ఈ లెక్కలపై ఆర్థిక రంగ మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్ల రద్దు అనేటటువంటి కార్యక్రమంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇంతవరకు కూడా చట్టం ముందు నిలబెట్టడం కానీ, మీడియా ముందు నిలబెట్టడం కానీ, ప్రజల ముందు నిలబెట్టడం కానీ ప్రభుత్వాలు ఒక్క పని కూడా చేయలేదు. ఈ డిమానిటైజేషన్ వల్ల అనేక ఉపయోగాలు కలిగినాయి, ఆర్థికపరమైన ఉపయోగాలు కలిగినాయని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. అంటే ఎక్కడా కూడా నగదు లేకపోవటం, చిన్న చిన్న వ్యాపారస్తులు కుంటుపట్టడం, ఉద్యోగాలు కుంటుపట్టడం, ఇవన్నీ అయినా కూడా ఇవన్నీ కూడా జీడీపీ రేటు పెరిగింది అంటున్నారు. అంటే ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ కనుక మనం చూస్తే ఎక్కడెక్కడైతే బిజినెస్ కార్యక్రమాలు నడవో, ఎక్కడెక్కడైతే నగదు చలామణిలో ఉండదో, ఎక్కడెక్కడైతే ప్రజలు నగదు కొరతతో ఇబ్బంది పడతారో అక్కడ జీడీపీ పెరిగేటువంటి అవకాశం ఉందని కొత్త రకమైనటువంటి భాష్యం చెప్తున్నారు. ఇవన్నీ కనుక చూస్తుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ క్యాష్ క్రంచ్ వలన ఆర్థికపరమైనటువంటి విపరీతమైనటువంటి నష్టం ఈ దేశానికి జరగబోతోందనేటటువంటి ఒక సంకేతాలు వెలువడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ప్రజలు ఎంత నరకం అనుభవించారో ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏటీఎం సెంటర్లలో మళ్లీ నగదు కోసం జనం బారులు తీరాల్సి వస్తోంది. 80% పైగా ఏటీఎం సెంటర్లు పనిచేయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా బహుశా ఇదే పరిస్థితి ఉండొచ్చు. సుమారుగా 60 నుంచి 80% ఏటీఎంలు ఫంక్షన్ పనిచేయటం లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి క్యాష్ డ్రా చేసుకోవాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే దరిదాపుగా డిమానిటైజేషన్ అనౌన్స్ చేయబడిన నవంబర్ 8వ తారీఖు తర్వాత ఏ పరిస్థితి అప్పట్లో ఉందో మళ్ళీ అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతున్నటువంటి వాతావరణం ఈరోజు కనపడుతుంది. దీంతో ఏంటంటే ప్రజలు నగదు లేక ఇబ్బంది పడుతున్నారు. డ్రా చేసుకోవడం కోసం ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇదవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదంటే జీడీపీ తగ్గటమే కాదు, రిసెషన్ తాలూకు వాతావరణం కానీ లేకపోతే డిఫ్లేషన్ తాలూకు వాతావరణం, ఏదంటే జరిగిన ఉత్పత్తిని కొనుగోలు చేసే శక్తి ప్రజల్లో లేక ధరలు పడిపోవటం, డిఫ్లేషన్ ఏర్పడటం, నెగటివ్ ఇన్ఫ్లేషన్ ఏర్పడటం అనేది జరుగుతున్న క్రమం. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంటే డిఫ్లేషన్ ప్రమాదకరమైంది. కాబట్టి గతంలో డిమానిటైజేషన్ వల్ల ఏదైతే ఏర్పడిందో విపత్తు ఈ రోజు దాని తాలూకు ప్రభావం మరింత ముమ్మరంగా ప్రజల మీద కానీ, సమాజం మీద కానీ, ఆర్థిక వ్యవస్థ మీద కానీ కనపడబోతుంది అనేది స్పష్టం. బ్యాంకులు తీసుకున్న బాదుడు నిర్ణయాలను చూస్తే జనం బ్యాంకుల వైపు ఓరకంట కూడా చూడకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాంకు పేరు వినపడితేనే చాలు జనం గుండెలు దడదడ కొట్టుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. వేతన జీవులైతే ఇకపై మొత్తం జీతాన్ని ఒకే లావాదేవీలో డ్రా చేసి ఆ డబ్బును ఇంట్లోనే దాచుకోవాల్సిన పరిస్థితులను బ్యాంకులు కల్పిస్తున్నాయి. అంటే నగదు రహిత సమాజాన్ని సాకారం చేయాలనుకుంటున్న ప్రభుత్వం లక్ష్యానికి భిన్నంగా 100% నగదు సహిత లావాదేవీల వైపు జనం మొగ్గు చూపాల్సిన పరిస్థితులను బ్యాంకులే కల్పిస్తున్నాయి. బ్యాంకుల దుర్మార్గానికి కేంద్ర ప్రభుత్వం మౌనం తోడు కావడం అన్నింటినీ మించిన బాధ్యతారాహిత్యం. ముమ్మాటికి బ్యాంకులు, ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాల్ని తమ ఎజెండాలుగా మలుచుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇదెంత మాత్రమూ మంచిది కాదు. ఈ విషయంలో ఇక పాలకులే కళ్ళు తెరిచి మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ప్రజల్లో పెద్ద ఎత్తున అశాంతి రేగడం ఖాయం. బ్యాంకు పేరు చెబితేనే ఖాతాదారులు వణికిపోతున్నారు. కలలో కూడా బ్యాంకుల వైపు వెళ్లడానికి సాహసించలేకపోతున్నారు. ఖాతాదారులకు తిరుక్షవరం చేసేందుకు ఉద్దేశించిన బాదుడు పథకంతో కోట్లకు పడగలెత్తాలని కార్పొరేట్ పెద్దలు ఎగ్గొట్టిన కోట్ల చావు బాకీలను సాధారణ ఖాతాదారుల నుండి లాగిపరేయాలని బ్యాంకులు భావిస్తున్నాయేమోనని మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల వైఖరి ఇలాగే కొనసాగితే
మున్ముందు ఖాతాదారులంతా బ్యాంకుల్లోని తమ ఖాతాలను క్లోజ్ చేసి నగదును ఇళ్లలోనే దాచుకునే రోజులు రావడం ఖాయం. అదే జరిగితే బ్యాంకులు కూడా క్లోజ్ కావడం ఖాయం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.